మనిషిగా పుట్టిన పాపానికి కడుపుకింత ఆకలైందని పైసలు పెట్టి మరి హోటళ్ళకు పోయి తినుడే అది పెద్ద పాపం అయిపోయింది. అన్నని కాదు గాని కొన్ని హోటలోళ్ళు పెడుతున్న తిండి చూస్తే పర్సనల్ గా పగ పెట్టుకొని వండి వడ్డించినట్టే అనిపిస్తుంది. అచ్చం ఇగో గిట్లా. ఏందో ఏమో జనాలు మరీ గిట్ల తయారయ్యిర్రు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చినా గానీ డబల్ రెస్పెక్ట్ తోని కస్టమర్లకు కమ్మగా తినిపిద్దామని నాన్ వెజ్ పెట్టినా గానీ నారాజై 10 మందిల పంచాది లేపి వీడియోలు తీస్తుర్రు. హైదరాబాద్ లో గడ్డి అన్నారం కాడున్న రాఘవేంద్ర హోటల్ పూరి ఆర్డర్ ఇచ్చి పుర్సత్గా తిందామనుకుంటే ఆ కూరల ఈ పురుగును కూడా ఫ్రీగా ఇచ్చిరు హోటలోళ్ళు. దాంతోని ఇంత అభిమానం తట్టుకోలేక ఎందుకు నాకు ఇట్లా నాన్ వెజ్ పెట్టి మర్యాద చేసిరని వీడియోలు తీసిండు. షిషి ఉండాలే కదా జర్రంతనన్న హోటలోళ్లకు. బయట ఎన్నో రోడ్ల మీద తింటే మంచిదో కాదో అనే కదా రూపాయి ఎక్కువైనా సరే అని పేరున్న పెద్ద హోటళ్లకు పోయినా గానీ గిట్లా పూరీ కూరలల్లా పురుగులేసి వడ్డిస్తే తిని అడ్డం పడుడే కదా. మరేంది ఇది? కౌంటర్ మీదున్న హోటల్ ఓనర్ని అడిగితే కుయ్యమంటలేడు కాయమంటలేడు. తింటే తినక నచ్చగుంటే పడేయక ఏందో అయినా ఓవర్ యాక్షన్ అన్నట్టుగా సైలెంట్ గా లుక్ ఇస్తుండు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకల్లా జనాలు కూడా జరంత గట్టిగానే తిట్టి వస్తుర్రు. మొన్నటి దాకా హోటళ్లల్లా రైడింగులై పాసిపోయినాయి పులిసిపోయినాయి వేడి చేసి పెడుతురని తెలిసినా గానీ గుండె ధైర్యం చేసుకొని ఆకలి బాధకి హోటల్ దొక్కితే గిస్వంటి చేసి మళ్ళా బయట తినే సాహసం చేయకుండా చేస్తురుగా అని అరుచుకోబట్టిరు గట్టిగానే.